అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, కష్టాలు ఏవైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక నిర్ణయాలు ఎప్పుడు కూడా మీ స్వయంగా తీసుకోవాలి. అంతేకాకుండా నిశ్శబ్దంగా తీసుకోవాలి. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. ఎందుకంటే ఇక అలా చేస్తే కనుక ఏం జరుగుతుంది అని మీకు తెలుసు. ఏం జరుగుతుంది అర్థమైంది కదా. బంధం అనేది ఎప్పుడు కూడా నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే చేజారిపోతుంది. నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది ఆ బంధం. గుర్తుంచుకోండి, ప్రతీది కూడా మనకు ముందే చెప్పి జరగనే జరగదు. అన్నీ కాలం తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. కాలం ఇష్టం. తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్ళు ఇక ఇవే తిరిగి తేరుకొని శక్తినిస్తాయి. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవ్వరూ పోషించలేరని మాత్రం గుర్తించు. ఎందుకంటే నిన్ను వదిలించుకోవడానికే తను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తను లేకుండా బ్రతకడానికి నువ్వు కూడా ప్రయత్నించాలి కదా. అర్థం చేసుకొని ముందుకెళ్ళి మిత్రమా. పశ్చాత్తాపం ప్రకటించాలన్నది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు, ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది. గుర్తుంచుకొని ప్రవర్తన మార్చుకోవాలి. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాం కదా. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే అంతే నిర్లక్ష్యం కూడా వస్తుంది. దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు మనిషి. ఇది అక్షరాల నిజం కాదంటారా. జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కోల్పోయిన వాటి గురించే ఆలోచించడం దేనికి? ఇక నుంచి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇక ముందు ఏది కూడా కోల్పోకుండా ఉంటావు. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు ఖచ్చితంగా నూతనంగా ఆనందంగా జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేది దీపం లాంటిది మిత్రమా. వెలిగించడం చాలా సులభం, కానీ ఎప్పుడు కూడా ఆరిపోకుండా అదేవిధంగా కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. గుర్తుంచుకొని ఎలా అర్థం చేసుకోవాలో వెళ్ళాలి. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరువేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారి విలువ ఉంటుంది. వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిది కాదంటారా. చీకటి ఉంటే చీకటి తర్వాత వెలుగు రావాలి, వెలుగు తర్వాత చీకటి రావాలి. ఇదే ప్రకృతి నియమం. అదే మన జీవితం కూడా. అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అడిగితే నువ్వు పడే అవమానం నిజమో కాదో తెలిసిపోతుంది కదా. కోపం వస్తే కొన్ని రోజులకి తగ్గిపోతుంది. అదే అవమానించుకుంటూ పోతే నీ మనశ్శాంతే నీకు దూరం అవుతుంది. అలాగే నీ యొక్క బంధం కూడా పోతుంది. గుర్తుంచుకో. అంతేకాకుండా మనం లెక్కలోకి రావాలి అంటే కొన్నిటిని లెక్క వేయడం మానేయాలి. అర్థమైందా. గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు. కానీ ఇప్పుడు అనుకున్న మిత్రులతో పాటు ప్రేమించిన వాళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. సొంత వాళ్ళు కలిసి మరి వెన్నుపోటు పొడవటం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఉంది. అందుకే నీతో నువ్వు బ్రతుకు. ఇక్కడ ఎవ్వరు కూడా నీవారు కారు అని తెలుసుకో. నీకోసం నువ్వు బ్రతుకు. మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తటం కష్టం. అవునా కాదా. కానీ మనసుకి మాత్రం పరిగెత్తటమే తేలిక, నిలబడటమే కష్టమవుతుంది. ఇక ఎవరి మనసు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయం. ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే కనిపించని అబద్ధాలకే విలువెక్కువ, వినిపించని అబద్ధాలకు కూడా విలువెక్కువే కాదంటారా. ఈ కాలంలో నమ్మేంత మంచివారు లేరు, నమ్మలేనంత అమాయకులు కూడా లేరులే. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని. ఒంటరిగా ప్రయాణించే వారికి బలమైన రెక్కలు ఉంటాయి.
కానీ అర్థం చేసుకొని ముందుకెళ్ళే వారికి పంచదార తీయగా ఉందని ఎక్కువ తినడం ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. అదే మనుషుల మాటలు కూడా తీయగా ఉన్నాయని నమ్మేస్తే మోసపోవడం నిజం. నీ బలాన్ని, బలహీనతల్ని అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే మిత్రమా. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ విషయం తెలుసుకో. ఇదే నిజం కూడా. నీకు బాగా దగ్గరవారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు మనసుకు హాయిగా ఆనందం కలుగుతుందో వారు కాదు. ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీ మనసుకు అసలైన దగ్గరవారు. ఇదే నిర్ధారణ చేసుకో మిత్రమా. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు, కానీ గుర్తుపెట్టుకొని మరీ పలకరిస్తే అది ఇష్టమైన వారు మాత్రమే చేస్తారు. అలాంటి వారు ఉండటం ఎంతో అదృష్టం. ఇలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయకండి. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అని ఒకసారి అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్టే. మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి చాలా తేడానే ఉంది. మోసం అనేది అందరూ చూస్తారు, కానీ నమ్మక ద్రోహం అనేది నమ్మిన వారు మాత్రమే చేస్తారు. నమ్మించి మరీ చేస్తారు, కాదంటారా? మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకొని ఎవరో గ్రహించు. ఇక ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి, ముందడుగు వేయాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. విన్నారు కదా అండి. ఈ మోటివేషనల్ కోట్స్ మీకు ఎంతగానో నచ్చుంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.